హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం 2023 ఫిబ్రవరి 2వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి పేపర్లో బడ్జెట్ గురించి వచ్చిన ఆ డీటెయిల్స్ అన్నీ మనం సపరేట్గా బడ్జెట్కి సంబంధించి ఒక వీడియో చేస్తున్నామండి. ఆ వీడియోలో అవన్నీ కవర్ చేస్తాం. అవి కాకుండా ఇవాళ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయనేది ఇందులో చూద్దాం. ఇక్కడ చూడండి, నిన్న కేంద్ర బడ్జెట్ అనేది విడుదలైంది. మొత్తం ఈ బడ్జెట్ ఎంత అంటే 45,03,097 కోట్ల రూపాయలు. అందులో రెవెన్యూ వసూళ్లు 26,32,281 కోట్లు, మూలధన వసూళ్లు 18,70,816 కోట్లు, రెవెన్యూ వ్యయం 35,02,136 కోట్లు, మూలధన వ్యయం 10,09,61 కోట్లు. అయితే కొత్త పన్ను విధానాన్ని తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా ఏంటి, 2020-21లో మనకి ఏదైతే ఈ పన్ను విధానం అనేది తీసుకొచ్చారో అందులో 7 లక్షల వరకు ఎలాంటి పన్ను భారం అనేది లేకుండా రిబేట్ని ప్రతిపాదించారు. అయితే దానికి ఎలాంటి పొదుపు మరియు పెట్టుబడులతో పన్ను అనేది ఉండదు. అంతకుమించి ఆదాయం ఉన్న వాళ్ళకి స్లాబ్ల ప్రకారం పన్ను అనేటటువంటిది వర్తిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ కొత్త పన్ను విధానంలో భాగంగా ఆదాయం 3 లక్షల వరకు ఉంటే ఎలాంటి పన్ను స్లాబ్ అనేది వర్తించదు. అదే 3 నుంచి 6 లక్షల వరకు ఉంటే 5%, 6 నుంచి 9 లక్షల వరకు ఉంటే 10%, 9 నుంచి 12 లక్షలుంటే 15%, 12 నుంచి 15 లక్షలుంటే 20%, 15 లక్షలు ఆ పైన ఉంటే 30% పన్ను అనేటటువంటిది వర్తిస్తుంది. ఈ బడ్జెట్లో రూపాయికి సంబంధించి చూడండి, రూపాయి మనకి ఎలా వచ్చింది అనేసి చూస్తే కార్పొరేట్ పన్ను 15%, ఆదాయ పన్ను 15%, కస్టమ్స్ సుంకాలు 4%, కేంద్ర ఎక్సైజ్ 7%, జీఎస్టీ 17%, పన్నేతర రాబడి 6%, రుణేతర మూలధన రాబడి 2%, ఇతర అప్పులన్నీ 34% మనకు వచ్చాయి. అంటే ఇందులో హయ్యెస్ట్ దేని నుంచి వచ్చింది, జీఎస్టీ నుంచి. ఆ తర్వాత కార్పొరేట్ ట్యాక్స్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చాయి. అయితే మనం కట్టినటువంటి మనం ఖర్చు పెట్టినటువంటి రూపాయి ఎక్కడ అంటే పింఛన్లకి 4%, పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటానే 18%, అలాగే ఆర్థిక సంఘం ఇతర బదిలీలకు వచ్చేసరికి 9%, రాయితీలకు 7%, రక్షణకి 8%, వడ్డీ చెల్లింపులకే 20% మనం పే చేస్తున్నాము. ఇది గమనించాలి. చూడండి, మనం తీసుకున్నటువంటి వాటికి వడ్డీ చెల్లించడానికే మనం 20% మన యొక్క మనీలో రూపాయల్ని ఖర్చు పెడుతూ ఉన్నాం. అలాగే కేంద్ర పథకాలకి మొత్తం పథకాలకు కలిపి 17% ఖర్చు పెడుతుంటే కేవలం వడ్డీలనే 20% కడుతూ ఉన్నాము. కేంద్ర ప్రాయోజిత పథకాలు వచ్చేసరికి 9% ఖర్చు పెడుతున్నాము. ఇంకా మిగిలినటువంటి వ్యయం ఇంకో 8% ఉంది. అయితే ఇక్కడ చూస్తే 2023-24కి సంబంధించి బడ్జెట్ అంచనాలు, రెవెన్యూ వసూళ్లకి సంబంధించి 26,32,281, పన్ను ఆదాయం 23,30,631. అలాగా మొత్తం కేంద్ర బడ్జెట్కి సంబంధించి పన్నేతర ఆదాయం ఎంత అంటే ఇవన్నీ కూడా బడ్జెట్ అంచనాలు. మూలధన వసూళ్లు ఎంత వస్తాయి, రుణాల తిరిగి వసూళ్లు ఎంతవరకు అవుతాయి, అలాగే అప్పులు ఇతర వసూళ్లు ఎంత అవుతాయి అంటే మొత్తం వసూళ్లు వచ్చేసరికి ఎంతగా ఉంది మనకి 45,03,097 కోట్లు వస్తాయనేసి అంచనా. మొత్తం వ్యయం వచ్చేసరికి 45,03,097 కోట్లు. అంటే వ్యయం వసూళ్లు 2 సరిపోతాయి. అయితే రెవెన్యూ ఖాతాకు వచ్చేసరికి 35,02,136 కోట్లు, వడ్డీ చెల్లింపులకేమో 10,79,971 కోట్లు, అలాగే మూలధన ఆస్తుల కోసం కేటాయించినటువంటి గ్రాంట్లు 3,69,988 కోట్లు, అలాగే మూలధన ఖాతా 10,09,61 కోట్లు. రెవెన్యూ లోటు వచ్చేసరికి 2.9% ఉండొచ్చు అనేసి అంచనా వేసింది. అది 8,69,855 కోట్లు. అలాగే ప్రభావిత రెవెన్యూ లోటు అనేది 1.7% ఉండొచ్చని అంచనా. అదే ద్రవ్య లోటు అయితే కనుక 5.9% ఉండొచ్చని అంచనా. ప్రాథమిక లోటు లేదా ప్రైమరీ డెఫిసిట్ వచ్చేసరికి 2.3% ఉండొచ్చు అనేసి అంచనా వేయటం జరిగింది. అయితే బడ్జెట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని మనం సపరేట్ వీడియోలో చూద్దాం. ఇవాల్టి ఆర్టికల్స్ చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చిత్తడి నేలలు లేదా వెట్ ల్యాండ్స్ అంటాము. మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం లేదా వరల్డ్ వెట్లాండ్ డేగా జరుపుకుంటాము. దేనికోసం, మనకి 1971వ సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తేదీన ఇరాన్లోని రామ్సర్లో ఒక సదస్సు అనేది జరిగింది. అప్పుడు ఒక ఒప్పందాన్ని తీసుకున్నారు. ఏమని, ఇదిగో చిత్తడి నేలల్ని పరిరక్షించాలి,
దాని ద్వారా జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచాలి అన్నటువంటి లక్ష్యంతో అంతర్జాతీయ చిత్తడి నేలల పరిరక్షణ ఒప్పందం అన్నటువంటిది జరిగింది. ఎప్పుడు జరిగింది? 1971లో. చూడండి, అంతర్జాతీయ చిత్తడి నేలల పరిరక్షణ ఒప్పందం అనేది జరిగింది. దీని ప్రకారం ప్రవహించే లేదంటే స్థిరమైన నీటిని కలిగి ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ చిత్తడి నేలలనే పిలుస్తాము. అయితే 2014కు ముందు రామ్సర్ జాబితాలో చిత్తడి నేలలు 26 ఉంటే ఇప్పుడు మన భారతదేశంలో ఈ చిత్తడి నేలల సంఖ్య 75కు చేరింది. అయితే మనము ఇదిగో ఫిబ్రవరి 2వ తేదీని ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినంగా జరుపుకుంటూ ఉన్నాం కదా. దానికి సంబంధించి వీటి యొక్క సక్రమ వినియోగాన్ని ప్రోత్సహించడానికి, జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే రీసెంట్గా బడ్జెట్లో అమృత్ ధరోహర్ అనే పథకాన్ని ప్రారంభించారు. అంటే ఏంటి? వివిధ కారణాల వల్ల దేశంలో చాలా చిత్తడి నేలలు అనేవి కనుమరుగైపోతూ ఉన్నాయి. వాటి పరిరక్షణకి ప్రభుత్వం అనేది చిత్తశుద్ధిగా మరిన్ని ఇలాంటి పటిష్ట చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మనకి చిత్తడి నేలలకి సంబంధించి ప్రపంచంలో అత్యధికంగా యునైటెడ్ కింగ్డమ్ అన్నటువంటిది 175 రామ్సర్ క్షేత్రాలని కలిగి ఉంది. దాని తర్వాత 2వ స్థానంలో మెక్సికో 142 ఇలాంటి చిత్తడి నేలల్ని కలిగి ఉంది. మన భారతదేశంలో ఎన్నున్నాయి? 75 చిత్తడి నేలలు అనేవి ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా ఈ చిత్తడి నేలలు అనేవి అంతరించిపోతూ ఉన్నాయి. 1990s తర్వాత డెవలప్మెంట్ అనేటటువంటి పేరుతో దాదాపు సగానికి పైగా చిత్తడి నేలలు అనేవి కనుమరుగయ్యాయి. అయితే పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా ఆహార అవసరాల కోసం ఈ చిత్తడి నేలల్ని పంట పొలాలుగా మార్చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పట్టణ ప్రణాళికలు అనేవి సరిగ్గా లేకపోవటం వల్ల భవనాలు, రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులు అనేసి చిత్తడి నేలల్ని చాలా వరకు మనం కోల్పోవాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే కొల్లేరు సరస్సు అన్నటువంటిది దాదాపు 20 సంవత్సరాల క్రితమే ఈ రామ్సర్ క్షేత్రాల జాబితాలోకి వచ్చింది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా చిత్తడి నేలలు ఇలా రామ్సర్ క్షేత్రాలుగా గుర్తింపు పొందాల్సిన అవసరం అనేటటువంటిది ఉంది. అయితే మనం వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ చిత్తడి నేలల్ని గుర్తించి వాటి సహజసిద్ధ వాతావరణాన్ని పరిరక్షించగలగాలి. అంటే అవి ఆక్రమణలకు గురి కాకుండా, వాటి యొక్క భూ వినియోగం అనేది మారకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే ఆల్రెడీ మన దేశంలో ఆయా ప్రాంతాల్లో నాశనమైనటువంటి చిత్తడి నేలల్ని మళ్ళీ పునరుద్ధరించాలి. దానికోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి అనేసి ఈ ఆర్టికల్. క్వశ్చన్ చూడండి, ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఫిబ్రవరి 2వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లేదా ఎంజీ నరేగా అనేసి పిలుస్తాం. ఈ ఎంజీ నరేగా అన్నటువంటిది అమల్లోకి వచ్చి ఇవాల్టితో 17 ఏళ్ళు పూర్తవుతూ ఉన్నాయి. 2005వ సంవత్సరంలో ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ అన్నటువంటి తీసుకురావటం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అన్నటువంటి దీన్ని లాంచ్ చేసింది. దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి ఏదైనా రూరల్ హౌస్ హోల్డ్కి సంబంధించి అడల్ట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్, అది కూడా పబ్లిక్ వర్క్ రిలేటెడ్ వర్క్ ఏదైతే అన్స్కిల్డ్ వర్క్ ఉంటుందో దాన్ని ప్రతి ఫినాన్షియల్ ఇయర్లో 100 రోజుల ఎంప్లాయ్మెంట్ని వాళ్ళకి కలిగించాల్సి ఉంటుంది. దీన్ని లీగల్ రైట్ టు వర్క్గా మనం చెప్పచ్చు. అంటే ఏంటి? మనకి క్రోనిక్ పావర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించాలి అన్నటువంటి లక్ష్యంతో రైట్స్ బేస్డ్ ఫ్రేమ్వర్క్గా దీన్ని తీసుకురావటం జరిగింది. అందులోనూ మనం చూస్తే ఈ పథకానికి సంబంధించి 1/3వ వంతు ఉమెన్కే కేటాయించారు. అంతేకాకుండా వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఆ స్పెసిఫైడ్ లేబరర్స్కి మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం అందించాలి. అంతేకాకుండా ఇది డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాను, ఇదిగో నాకు పని కావాలి అని అడిగిన తర్వాత వితిన్ 15 days లోపల, అంటే మనం పనిని డిమాండ్ చేసినటువంటి 15 రోజుల లోపల గనక ఆ రూరల్ అడల్ట్కి పని గనక చూపించలేకపోతే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అన్నటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే వాళ్ళకి సంబంధించి వేజెస్ ఇవ్వాలి అన్నప్పుడు వేజెస్ కానీ, ఆ పేమెంట్స్ డిలే చేసినప్పుడు కానీ, కంపెన్సేషన్కి కానీ ఒక ఫిక్స్డ్ టైం లైన్ అనేటటువంటిది ఉంటుంది. దీని ద్వారా ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీని తీసుకురావచ్చనే లక్ష్యంతో తీసుకొచ్చారు. ఈ వేజెస్ని డైరెక్ట్గా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్లో క్రెడిట్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కొన్నింటికి ఈ ఉపాధి హామీ పథకం అన్నటువంటిది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అందులో ఏంటి? SDG 1 అదేంటి? నో పావర్టీ అన్నటువంటిది. 2వది జీరో హంగర్. 3వది గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. అలాగే 4వది క్వాలిటీ ఎడ్యుకేషన్.
5 జెండర్ ఈక్వాలిటీ, 8 డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, 9 ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 10 రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. మొత్తం ఈ 8 SDGsకి కూడా MGNREGS అన్నటువంటి తన కాంట్రిబ్యూషన్ని అందిస్తుంది. అయితే ఇందులోనూ కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అంటే ఏంటి, ఫండ్స్ అనేవి సరిగ్గా ఇవ్వట్లేదు. మనం చూస్తే ప్రస్తుతం 2023-24 ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఈ బడ్జెట్లో కేవలం 60,000 కోట్లు మాత్రమే ఈ MGNREGSకి కేటాయించడం జరిగింది. ఈ కేటాయింపులు అనేవి సరిపోవు. అలాగే క్యాస్ట్ బేస్డ్ సెగ్రేషన్ అన్నటువంటిది ఉంది. మనం చూస్తే 46% పేమెంట్స్ అనేవి ఎస్సీ వర్కర్స్కి వెళ్తున్నాయి, 37% పేమెంట్స్ ఎస్టీ వర్కర్స్కి వెళ్తూ ఉన్నాయి. అలాగే మిగిలినటువంటి 26% పేమెంట్స్ వచ్చేసరికి నాన్ ఎస్సీ ఎస్టీ వర్కర్స్కి వెళ్తూ ఉన్నాయి. అంటే ఏంటి, ఇలా క్యాస్ట్ బేస్డ్ సెగ్రేషన్ చేయటం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది వస్తుంది. అది కూడా ఏవైతే పూర్ స్టేట్స్ ఉన్నాయో, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, ఇలాంటి వాటిలో పూర్ మీద ఎక్కువగా అఫెక్ట్ అవుతుంది. అలాగే పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రోల్ కూడా ఇక్కడ ఇన్ఎఫెక్టివ్ అవుతోంది. మనం చూస్తే ఇన్కంప్లీట్ వర్క్స్ అనేవి దీని కింద పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే జాబ్ కార్డ్స్లో ఫ్యాబ్రికేషన్ అనేది పెరుగుతోంది, ఫేక్ జాబ్ కార్డ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి. అలాగే ఫిక్టిషియస్ నేమ్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు, ఎంట్రీస్ అనేవి సరిగ్గా ఉండట్లేదు. అలాగే ఈ జాబ్ కార్డ్స్కి సంబంధించి డిలే అనేటటువంటిది జరుగుతోంది. ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్సే. కాబట్టి ఇటు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లోనూ మనము బెటర్ కోఆర్డినేషన్ అనేది మనం మెయింటైన్ చేయగలగాలి. అలాగే మనం పే చేసేటప్పుడు ఏవైతే డిస్క్రిపెన్సీస్ అనేవి ఉన్నాయో వాటన్నిటిని రిజాల్వ్ చేసుకోవాలి. పబ్లిక్ వర్క్ అన్నటువంటిది ప్రతి విలేజ్లోనూ స్టార్ట్ అయ్యేలాగా స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది ఇనిషియేషన్ తీసుకోవాలి. అలాగే వర్కర్స్ని ఆ వర్క్ సైట్లోనే వాళ్ళకి వర్క్ని ప్రొవైడ్ చేసేలాగా చూడాలి. అలాగే లోకల్ బాడీస్ కూడా ప్రొయాక్టివ్గా ఇందులో పాల్గొనేలాగా చూడాలి. గ్రామ పంచాయత్స్కి కూడా అడక్వేట్ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేసేలాగా మన గవర్నమెంట్ అనేటటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే MGNREGAని ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ఇండియా ఇనిషియేటివ్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ ఇలాంటి ఆ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కన్వర్జ్ చేయటం వల్ల మనము మరింత మంచి అనేది చేయగలం అనేసి ఇక్కడి ఆర్టికల్. ఇక్కడ చూడండి, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అన్నటువంటిది రైట్ టు వర్క్ కింద తీసుకురావటం జరిగింది. ఇదొక డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్. దీన్ని 2005 సెప్టెంబర్లో అప్రూవ్ చేయటం జరిగింది. అయితే దాన్ని 2009 అక్టోబర్లో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్గా మార్చారు. ఈ యాక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఫంక్షనింగ్ అనేది 2006 ఫిబ్రవరి 2వ తేదీన. అయితే ఇనీషియల్గా దీన్ని 200 డిస్ట్రిక్ట్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్కి ఎక్స్టెండ్ చేశారు. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే రూరల్ పీపుల్ యొక్క పర్చేసింగ్ పవర్ని ఎన్హాన్స్ చేయాలి అనేసి. అయితే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2014 అన్నటువంటిది స్టెల్లార్ ఎగ్జాంపుల్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అన్నట్టుగా ఈ MGNREGSని చెప్పటం జరిగింది. అయితే దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి అంటే మైగ్రేషన్ని తగ్గిస్తుంది. పని కోసం ఎక్కడికో వెళ్ళటం ఎందుకు, మన దగ్గరే దొరుకుతుంది కదా అనేటటువంటి ఒక భరోసానిస్తుంది. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేటటువంటిది పెరుగుతుంది. ఉమెన్ పార్టిసిపేషన్ పెరుగుతుంది. ఎందుకని మనం 1/3 ఉమెన్కే ఇక్కడ కేటాయించాం కాబట్టి. అలాగే హంగర్ అనేది తగ్గుతుంది. మనీ లెండర్స్ నుంచి విలేజర్స్కి రిలీఫ్ అనేది దొరుకుతుంది. అలాగే రూరల్ ఎన్విరాన్మెంట్ శానిటేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకని రూరల్ ఏరియాస్లోనే కదా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నాం దానివల్ల. అలాగే రూరల్ అసెట్స్ని మనం క్రియేట్ చేస్తూ ఉన్నాము. చిల్డ్రన్ ఎన్రోల్మెంట్ అనేది స్కూల్స్లో ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి లభిస్తోంది. ఉపాధి లభిస్తే వాళ్ళ దగ్గర మనీ అనేది ఉంటుంది. మనీ అనేది ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టాలి అన్నట్టుగా ఆలోచిస్తారు. అంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ని ఇది ఇంక్రీజ్ చేస్తోంది. SC/STs యొక్క పార్టిసిపేషన్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతోంది. యావరేజ్ వేజెస్ మరియు ఎంప్లాయ్మెంట్ని ఇది ఇంక్రీజ్ చేయగలిగినటువంటి ప్రాబబిలిటీ MGNREGAకి ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సమతామూర్తి విగ్రహం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని శ్రీరామనగరంలో సమతామూర్తి విగ్రహం అన్నటువంటిది ఉంది. అక్కడ సమతా కుంభ్ అనేటటువంటి బ్రహ్మోత్సవాలు వాటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనేసి ఈ ఆర్టికల్. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, 216 అడుగుల సమతామూర్తి, 120 కిలోల బరువున్న 54 అంగుళాల రామానుజాచార్యుల స్వర్ణమూర్తి అంటే బంగారంతో చేసినటువంటిది, అలాగే 108 వైష్ణవ ప్రధాన దివ్య దేశాలు అంటే ఆలయాలు, దాదాపు 1200 కోట్ల వ్యయంతో రూపొందిన సమతామూర్తి క్షేత్రం ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ శివార్లలో ముచ్చింతల్లోని శ్రీరామనగరం. ఇది శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది.
అక్కడ 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించటం జరిగింది. ఈ విగ్రహాన్ని చైనాలోని ఏరోసన్ కార్పొరేషన్ సంస్థ అనేటటువంటి తయారు చేసింది. దీనికోసం 2015లోనే ఆ కంపెనీ అనేది కాంట్రాక్ట్ తీసుకుంది. అయితే ఈ విగ్రహం యొక్క ప్రధాన వర్క్ అంతా చైనాలో పూర్తి చేసి మొత్తం 1600 విడి భాగాలుగా ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని లేయర్ల వారీగా అతికించారు. ఇది మొత్తం పంచలోహాలతో తయారైనటువంటి విగ్రహం. ఇందులో 83% రాగి ఉంటే మిగిలినటువంటి వెండి, బంగారం, జింక్, టైటానియం ఇలాంటి లోహాలు అనేవి ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే కూర్చొని ఉన్న విగ్రహాల్లో ఇది 2వ అతిపెద్ద విగ్రహం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంఎస్ఎంఈలకి సంబంధించి. ఎంఎస్ఎంఈ చట్టంలో ఒక కొత్త క్లాజ్ని తీసుకురావటం జరిగింది. దేనికి సంబంధించి అంటే ఈ ఎంఎస్ఎంఈ నుంచి తీసుకున్నటువంటి ఉత్పత్తులకి ఆ నిర్దేశిత వ్యవధిలో బిల్లులు చెల్లించేలాగా ఈ యొక్క కొత్త క్లాజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంతేకాకుండా వీటికి అదనపు నిర్వహణ మూలధనాన్ని సమకూర్చడానికి, వాటికి రుణ పరిమితిని పెంచడానికి వీలుగా బడ్జెట్లో నిధుల్ని కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎంఎస్ఎంఈలకి సంబంధించి క్లాసిఫికేషన్ ఇంతకుముందు ఏదైతే ఉందో 2006కి సంబంధించి, దాని తర్వాత 2018 బిల్కి సంబంధించి చేంజెస్ అనేవి తీసుకొచ్చారు. ఇందులోకి వచ్చేసరికి మైక్రో అంటే 25 lakhs, అది మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి. అదే సర్వీసెస్కి సంబంధించి అయితే 10 lakhsగా ఉండేది. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ప్లాంట్ మరియు మిషనరీ మీద ఇన్వెస్ట్మెంట్. సర్వీసెస్ అంటే ఏంటి? ఎక్విప్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్. అదే 2018 బిల్లోకి వచ్చేసరికి అన్ని ఎంటర్ప్రైజెస్ని ఇందులో కలిపేశారు. యాన్యువల్ టర్నోవర్ని ఇక్కడ బేసిస్గా తీసుకోవటం జరిగింది. ఇక్కడ మైక్రో అంటే 5 కోట్ల లోపు ఉండేటటువంటి ఆ యొక్క ఎంటర్ప్రైజ్. అలాగే స్మాల్ వచ్చేసరికి ఇంతకుముందు 25 lakhs to 5 crore ఉండేది. అదే సర్వీసెస్కి సంబంధించి 10 lakhs to 2 crore ఉండేది. దాన్ని ఇప్పుడు మొత్తం కలిపి 5 నుంచి 75 కోట్ల రూపాయలకి ఏదైతే టర్నోవర్ వస్తుందో దాన్ని స్మాల్ ఇండస్ట్రీ అనేసి పిలుస్తాం. అదే మీడియం ఇండస్ట్రీ అంటే ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్లో 5 to 10 crores, సర్వీసెస్లో 2 to 5 crores ఉండాలి. కానీ ఇప్పుడు యాన్యువల్ టర్నోవర్ 75 crores నుంచి 250 crores వరకు ఉంటే దాన్ని మనం మీడియం ఇండస్ట్రీ లేదా మీడియం ఎంటర్ప్రైజ్ అనేసి పిలుస్తాము. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎంఎస్ఎంఈల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలని తెలపండి అంటే ఏమేం పథకాలని తీసుకొచ్చింది? 1 ఉద్యమీ మిత్ర అనే ఒక పోర్టల్, ఎంఎస్ఎంఈ సంబంధ్, ఎంఎస్ఎంఈ సమాధాన్, అలాగే డిజిటల్ ఎంఎస్ఎంఈ స్కీమ్, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, అలాగే స్ఫూర్తి అన్నటువంటిది స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంటాము. అలాగే ఆస్పైర్, ఎ స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ ఇన్నోవేషన్ రూరల్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నటువంటిది. అలాగే ఎన్ఎంసిపి, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ ప్రోగ్రామ్ అన్నటువంటిది. అలాగే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎంఎస్సి సిడిపి అన్నటువంటిది. అలాగే క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ ప్రోగ్రామ్. ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈల్ని ప్రోత్సహించడానికి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్కి 41,338 కోట్లు, తెలంగాణకి 21,470 కోట్లు దక్కబోతూ ఉన్నాయి. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మొత్తం అన్ని రాష్ట్రాలకి కలిపి 10,21,448 కోట్ల రూపాయలని పంపిణీ చేస్తూ ఉంటే అందులో ఏపీకి వచ్చేసరికి 4.047%, తెలంగాణకి 2.102% వాటా అనేది ఇవ్వబోతోంది. అంటే ఈసారి రాష్ట్రాలకు వచ్చే పన్ను వాటా అనేది 7.70% పెరుగుతూ ఉంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏపీకేమో 3,161 కోట్లు, తెలంగాణకి 1,800 కోట్లు చొప్పున అధికంగా నిధులు అనేటటువంటివి వస్తాయి. ఇది 15వ ఆర్థిక సంఘ సూత్రాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిధుల్ని పంపిణీ చేయటం జరుగుతుంది. అయితే ఈ పన్నుల్లో అత్యధిక మొత్తం ఉత్తరప్రదేశ్కి, దాని తర్వాత బీహార్కి, దాని తర్వాత మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, దాని తర్వాత రాజస్థాన్ రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నాయి. మొత్తం 28 రాష్ట్రాలకు కలిపి కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి మొత్తాల్లో ఈ 6 రాష్ట్రాల వాటానే 55.71% ఉంది. దక్షిణాదిలో 5 రాష్ట్రాలకి కలిపి 161,388 కోట్లు వస్తూ ఉంటే ఒక్క ఉత్తరప్రదేశ్లోనే వీటన్నింటికి కలిపిచ్చిన మొత్తం కంటే 13% అధికంగా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏపీ, తెలంగాణకి కేంద్ర పన్నుల్లో రానున్నటువంటి వాటా ఎంత శాతం అంటే ఆంధ్రప్రదేశ్కేమో 4.047%, తెలంగాణకు వచ్చేసరికి 2.102%. అందులో కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్,
అలాగే వెల్త్ ట్యాక్స్, సెంట్రల్ జీఎస్టీ, కస్టమ్స్, అలాగే యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ ఇలా మొత్తం కలిపి ఏపీకి 4.07%, 4.047%, తెలంగాణకి 2.102% ఇవ్వబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన భారతదేశం డిజిటల్ వైపుగా అడుగులేస్తూ ఉంది. అలాంటి టైంలో ఈ రంగంలో ముందుకెళ్లటం కోసం దోహదపడే కొన్ని చర్యల్ని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రతిపాదించింది. అందులో భాగంగా మన దేశ టెక్నాలజీ ఎజెండాని ముందుకు వెళ్లేలాగా డిజిటల్ మౌలిక సదుపాయాల్ని ప్రోత్సహించేలాగా చేస్తాము అన్నట్టుగా ప్రకటించారు. దానికి సంబంధించి ఈ కృత్రిమ మేధ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు, జాతీయ డేటా గవర్నెన్స్ విధానం అనేసి, అలాగే ఆ సంస్థల యొక్క డిజి లాకర్లని ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా చెప్పింది. మనం చూస్తే ఆధార్ అని, కోవిన్ యాప్ అనేసి, యూపీఐ అనేసి ఇలా ప్రపంచ స్థాయి సదుపాయాలు అనేవి మనకి ఆల్రెడీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ అమృత కాలంలో మనకి సాంకేతిక పరిజ్ఞానం, జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థతో మన ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్లుగా జాతీయ డేటా గవర్నెన్స్ విధానాన్ని ప్రకటించడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కృత్రిమ మేధ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఉపయోగాలను తెలపండి అంటే మనం చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో. బ్యాంకింగ్, పర్సనల్ ఫినాన్స్లో, ట్రాన్స్పోర్ట్లో, రీటైల్ స్పేసెస్లో, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, గేమింగ్, మీడియా, హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్, వర్క్ ప్లేస్, మొబైల్, స్పోర్ట్స్, ఏరోస్పేస్, ఆన్లైన్ షాపింగ్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతామవునా, హెల్త్ కేర్, అగ్రికల్చర్, రియల్ ఎస్టేట్, అలాగే సోషల్ నెట్వర్క్స్, డిఫెన్స్, స్మార్ట్ హోమ్స్, సైబర్ సెక్యూరిటీ, అలాగే ఇన్సూరెన్స్, ఈవెంట్స్, పాలిటిక్స్ మరియు గవర్నమెంట్ వీటన్నింటిలో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయొచ్చు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో కింది వాటిలో ఏవి సైబర్ భద్రతా ఘటనల మీద నివేదించటం చట్టబద్ధంగా తప్పనిసరి అంటే సర్వీస్ ప్రొవైడర్లు, డేటా కేంద్రాలు, కార్యాలయ సమితి. ఇందులో ఒక ఆన్సర్ని 1 మాత్రమేనా, 1 and 2నా, లేకపోతే 3 మాత్రమేనా, 1, 2, 3నా, ఈ ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.